Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is seen and valued. Seen and valued. The text is from Psalms 33, verse 13 and 14. 33వ కీర్తన 13వ వచనం 14వ వచనం. యెహోవా ఆకాశమును కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. తాను నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. All that worship him are under his eye. ఆరాధించే వారందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో ఉన్నారు. So God is intimate aware of our circumstances. మన స్థితిగతుల గురించి ఆయన అవగాహన కలిగిన వాడు, ఎరిగిన వాడు, గుర్తెరిగిన వాడు. ఈ సీస్ వాక్యమా చూస్తున్నాం, ఆయన చూస్తున్నాడు, కనిపెట్టుచున్నాడు. వారు దర్శించువాడని దేని వాక్యం శ్రమిస్తున్నది. గాడ్ ఈజ్ అమ్నిషియంట్, ఆల్ నోయింగ్ గాడ్. అన్ని ఎరిగిన దేవుడు ఆయన, ఆయనకు మరొకటి ఏది కూడా లేదు. He sees not only the outward appearance of people, he sees their intentions, his motives, their attitudes, the inner thoughts. మనిషిని బాహ్యరూపం చూడడం మాత్రమే కాదు, కానీ ఆంతరంగంలో ఉన్న ఉద్దేశములను, కోరికలను, ఆలోచనలు కూడా గుర్తించే దేవుడు ఉన్నాడు. అందుకే 139వ కీర్తనలో నా మాట నా నాలుక రాక మునిపే నీకు తెలిసి ఉన్నది అంటాడు. ఆల్ నోయింగ్ గాడ్. నువ్వు ఏం చేయబోతున్నావో తెలుసు, ఏం ఆలోచిస్తున్నావో తెలుసు, ఏం తలస్తున్నావో తెలుసు, దేని మీద దృష్టి ధ్యాస ఉన్నదో తెలుసు. He knows your circumstances, your situation. నీ ఆత్మీయ స్థితిని గుర్తెరిగిన దేవుడు ఉన్నాడు అంటున్నాడు 16వ వచనంలో. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడు, ఏ వీరును అధిక బలం చేత తప్పించుకున్నాడు. రక్షించే గుర్రం అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పింపసాలదు. Human resources are ultimately futile in achieving our goals. నువ్వు ఆలోచించి తలంచి ప్రణాళికలు వేస్తారు. పంచవర్ష ప్రణాళికలే కావచ్చు, అనేక వాటి విషయం ఆలోచన చేస్తూ ఉంటాం. డిపెండింగ్ ఆన్ హ్యూమన్ స్ట్రెంగ్త్, హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాలిబర్ స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్, అల్టిమేట్లీ ఫ్యూటైల్. అవన్నీ వ్యర్థమైపోతాయి అని అన్యజనుల ఆలోచన వ్యర్థపరచునని 33వ కీర్తనలోనే చక్కగా వ్రాయబడి ఉన్నది. 10వ వచనం. అన్యజనుల ఆలోచన యెహోవా వ్యర్థపరచును, జనముల యోచన నిష్ఫలముగా చేయును. కాబట్టి నువ్వు ఆలోచించి నీ ఇతరుల శక్తి ఆధారపడి చేయాలనుకున్నా సాధ్యపడే విషయం కాదు. ఇట్స్ డిపెండెన్స్ ఆన్ గాడ్ రాదర్ దాన్ ది వరల్డ్ స్ట్రెంగ్త్. నీ ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే, అది సఫలం కావాలంటే, మొదటి గీత ప్రకారం అతను చేయడం సఫలమగును అని అదే సఫలం కావాలంటే డిపెండ్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు నీ ఆలోచనలు సఫలమవుతాయి. అతను చేయడంతా సఫలమును ఎప్పుడనగా వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ ద స్ట్రెంగ్త్ రిసోర్స్ ఆఫ్ మెన్. కాబట్టి ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. యూఆర్ సీన్ బై గాడ్, యూఆర్ వాల్యూడ్ బై గాడ్. దేవుడు మనకు ఎంతో విలువనిస్తున్నాడండి. రక్తం చిందించి మనకు విలువ అనేది చేకూర్చబడది. హిస్ ఐస్ ఆఫ్ ప్రావిడెన్స్, ద ఐ ఆఫ్ ప్రావిడెన్స్ ఈజ్ అపాన్ గాడ్లీ మెన్. వాక్య బాగా గమనిస్తే యెహోవా దృష్టి అనేది ఆలయందు భయభక్తుల వారి మీద నిలుచుతున్నది. ఆయన మన సహాయమును కేడమనే ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క దృష్టి
అందరిని చూస్తున్నాడు, కానీ ఆయన యొక్క ఏకాగ్రత అనేది గమనించినప్పుడు ఆయన యందు భయభక్తుల గల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద నిలుచున్న ఆయన దృష్టి. ఆయన కృప కొరకు కనిపెట్టి జీవిస్తున్నావా? భయభక్తులు జీవించినప్పుడు ఆయన కను దృష్టి నీ మీద నిలుస్తుంది. యు ఆర్ సీన్. గాడ్ విల్ సీ. God will help you, strengthen you to achieve your goals. కాబట్టి we are seen and valued by God. దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. మా గరుడ మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. దృష్టిస్తున్న దేవుడు కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు. మా ఆలోచన ప్రణాళిక ప్రభావ సఫలం కావాలంటే మీ శక్తి ఆధారపడాలి, కానీ మానవ శక్తి ఆధారపడితే అది నిష్ఫలము జ్ఞాపకం చేసుకుంటే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దృష్టి మీ యందు భయభక్తుల వారి మీద, మీ కృప కొరకు కనిపెట్టే వారి మీద మాత్రమే నిలుచుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో మీ మీద ఆధారపడిందండి. మీ శక్తి పొందుకొని తండ్రి కార్య సాఫల్యత పొందుకోవడానికి శక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతిభను దర్శించిన ఆయన మీ లోతైన కార్యాలు జరిగించగలను స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్యోని సహవాసం మనందరికన్నా ప్రేమించే వారందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.